భీష్ముడి జన్మ రహస్యం. సంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు. హస్తినపురాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు సంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది. నువ్వు ఎవరైనా సరే నన్ను వివాహమాడు. నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం, సర్వస్వం నీకే ఇచ్చేస్తాను అని బ్రతిమలాడాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ కొన్ని షరతులు కోరుతాను, వాటికి మీరు ఒప్పుకోవాలి అంది. ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు సంతనుడు. వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవియే. పెళ్లి జరగాక గంగాదేవి రాజుకి మరింత ఇష్టురాలయ్యింది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు. అందరూ పచ్చక పనస పండులా ఉన్నారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలేసింది. ఆవిడ ప్రవర్తన చూసి సంతనుడికి ఒక వంక ఆశ్చర్యం, మరో వంక దుఃఖం వచ్చేవి. కానీ ఏమి అనడానికి వీల్లేదు. ఆవిడ పెట్టిన షరతులో నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదు. అందుకని సంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. 7 కొడుకులు పుట్టారు. 7 ఏటి పాలయ్యారు. చివరకు 8వ బిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాణ్ణి కూడా గంగలో వదిలేబోతుంటే సంతనుడు సహించలేక, నువ్వు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావని అడిగాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మర్చిపోయినట్లున్నారు. నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమి అడగనని మాట ఇచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనెవరో మీకు తెలియదు. మునులు, మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆది దేవతను నేను. పూర్వం ఒకానొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకొని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. దేవతలలో కూడా జాతులు ఉన్నాయి. వారిలో వసువులు కూడా ఒక జాతి. ఆ వసువులు అష్టవసువులు అంటారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠ వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆవును తనకు కావాలని తన భర్తను అడిగింది. ఆ ఆవు వశిష్ఠ మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది, వద్దు అని చెప్పాడు భర్త. ఆవిడ ససేమిరా వినలేదు. తనకు నందిని కావాల్సిందేనని భర్తను బలవంతం పెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను సరే అన్నాడు. 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠుడికి సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. అష్టవసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించారు. కానీ వశిష్ఠ మహర్షి, నా శాపానికి తిరుగులేదు పోండి అన్నాడు. వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రమే భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేది లేదు అని చెప్పాడు. పోనీ కొంతలో కొంత ఇదేనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, గంగా భవాని, నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ ఓ పునీతుణ్ణి వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాప విమోచనం కలగాలి. మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతరధనమైంది. ఆ పిల్లవాడే దేవవృతుడు. వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు.
శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవృతుడే తరువాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు. గంగాదేవి మాయమైపోయిన తరువాత భీష్ముడి తండ్రి అయిన శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సత్యవతి తల్లిదండ్రులు దేవవృతుడు ఉన్నాడు కాబట్టి మేము నీకు మా కూతురుని ఇవ్వము, అతను రాజు అయితే నా కూతురి పిల్లలకు న్యాయం జరగదు అంటాడు. అప్పుడు దేవవృతుడు నేను జీవితాంతం పెళ్లి చేసుకోను, అలాగే రాజ్యపాలన విషయంలో సహాయముగా ఉంటాను తప్ప అధికారం తీసుకోనని చెప్పి తండ్రికి రెండో పెళ్లి చేస్తాడు. అలా అతను జీవితాంతం పెళ్లి లేకుండా ఉంటాడు. భీష్మించు అంటే ప్రతిజ్ఞ చేయడం. అలా ప్రతిజ్ఞ చేశాడని దేవవృతుడికి భీష్ముడు అనే పేరు స్థిరపడిపోయింది. భీష్మనీతి. భీష్ముని పోరాట పటిమ ఎలాంటిదంటే తన మాయోపాయంతో అందరిని ఆడించే శ్రీకృష్ణుడు ఆ భీష్ముడి భక్తుడు. ఆయన మాట జవదాటనివాడు. ఇంత గొప్ప వీరుడు గురించి విన్నా తెలుసుకున్నా వారి నీతిలో నడిచిన జన్మ ధన్యమవుతుంది, జీవితం సంతోషమయమవుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.